హలో ఎవ్రీవన్. ఇప్పుడు మనం బీఎస్సీలో ఉన్న డయాలసిస్ టెక్నాలజీ అనే ఒక కోర్స్ గురించి తెలుసుకుందాం. దీన్ని హోమోడయాలసిస్ అని కూడా పిలుస్తారు. ఇప్పుడు ఈ కోర్స్లో మనం ఏం చదువుకుంటాం, ఇది చదువుకుంటే మన కెరియర్కి ఎలా యూజ్ అవుతుంది అని చూద్దాం రండి. ఈ కోర్స్ అనేది కిడ్నీకి సంబంధించిన ప్రొసీజర్ పైన ఉంటుంది. ఇప్పుడు మన బాడీలో ఉన్న కిడ్నీస్కి ఏదైనా ప్రాబ్లం వస్తే దాన్ని సాల్వ్ చేయడానికి 2 వేస్ మాత్రమే ఉన్నాయి. ఒకటి, కిడ్నీని మార్పిడి చేయడం, లేదా బాడీలో ఉన్న బ్లడ్ని క్లీన్ చేయడానికి మెషిన్ని యూజ్ చేయడం. కిడ్నీలో ఉన్న ఇంప్యూర్ బ్లడ్ని రిమూవ్ చేసి ప్యూర్ బ్లడ్ని పంప్ చేయాలి. దీని గురించి డీటెయిల్గా చదవడమే ఈ డయాలసిస్ టెక్నాలజీ. ఇప్పుడున్న జనరేషన్లో మనుషులు తీసుకుంటున్న ఫుడ్ కారణంగా కిడ్నీలు ఫెయిల్యూర్ అవుతున్నాయి. ఇది మాత్రమే కాకుండా షుగర్, బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకి కూడా ఈ కిడ్నీ ఫెయిల్యూర్ అనేది జరుగుతుంది. ఈ ప్రొసీజర్ పైనే డయాలసిస్ టెక్నాలజీ అనే కోర్స్ కంప్లీట్గా ఉంటుంది. ఇందులో మనం ఎలాంటి సిలబస్ చదువుతాము అంటే బేసిక్గా ఉండే అనాటమీ, ఫిజికాలజీతో పాటు ఇంపార్టెంట్గా ఉండే యూరినరీ సిస్టమ్స్, బ్లడ్ కెమిస్ట్రీ, ప్రిన్సిపల్స్ ఆఫ్ డయాలసిస్, ఈ సబ్జెక్ట్స్ గురించి చదివేదే ఈ కోర్సు. కోర్స్ డ్యూరేషన్ గురించి చెప్పాలంటే ఇది 4 ఇయర్స్ ఉంటుంది. ఫస్ట్ 3 ఇయర్స్ థియరిటికల్ క్లాసెస్ పైన ఉంటుంది. లాస్ట్ 1 ఇయర్ ఇంటర్న్షిప్ అనేది ఉంటుంది. ఈ ఇంటర్న్షిప్లో మనం సమ్ అమౌంట్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఇక ఫైనల్గా జాబ్ ఆపర్చునిటీస్ గురించి చెప్పాలంటే బోత్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ సైట్స్ జాబ్ ఓపెనింగ్స్ అనేవి చాలా ఉన్నాయి. లైక్ గవర్నమెంట్ హాస్పిటల్స్, ప్రైవేట్ హాస్పిటల్స్, క్లినిక్స్, డయాలసిస్ సెంటర్స్, ల్యాబ్స్, ఇలాంటి చాలా చోట్ల జాబ్ ఆపర్చునిటీస్ అనేవి ఉన్నాయి. వీరికి పర్ మంత్కి యావరేజ్గా 15,000 నుంచి 25,000 వరకు పర్ మంత్కి శాలరీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఇక ఈ కోర్స్ చేయడానికి ఫీజు అనేది చూస్తే పర్ ఇయర్కి యావరేజ్గా 50,000 నుంచి 1 lakh వరకు అవుతుంది. ఓకే, ఇప్పటికీ బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ పైన ఒక ఐడియా అయితే వచ్చింది కదా. ఫర్దర్గా కోర్స్ గురించి కానీ, ఫీజు గురించి కానీ, లేదా కాలేజ్ సెలెక్షన్లో ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి కాల్ చేసి ఫ్రీ కౌన్సిలింగ్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.